హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జిఆర్బీ షెఫ్. ఈరోజు అయితే చాలా డిఫరెంట్గా ఎగ్ బజ్జీ అయితే వేసానండి. ఎగ్ బజ్జీ విత్ ఆనియన్ అని చెప్పాలి, ఎందుకంటే బయట మనకి ఎగ్ బజ్జీ అనేది దొరుకుతుంది, బట్ ఇంట్లో కూడా ఎప్పుడూ చేసుకుంటాము. విత్ ఆనియన్ ఏంటి అనేది మీకు ఈ పాటికే డౌట్ వచ్చి ఉంటుంది. ఎలా అనేది నేను చూపిస్తాను, ఒకసారి అయితే రండి. ఫస్ట్గా అయితే ఎగ్స్ అయితే ఉడకబెట్టుకుంటున్నానండి. ఒక 5 ఎగ్స్ అయితే సరిపోతాయి, అంటే మాకైతే 5 సరిపోతాయండి. మీరు తీసుకునే విధానం బట్టి ఉంటుంది. ఎగ్స్ అయితే ఆల్రెడీ ఉడకబెడుతున్నాం కదా, ఈలోపు మనం పిండి కూడా కలుపుకుందామండి. శనగపిండి అయితే తీసుకున్నాను 5 ఎగ్స్కి సరిపడినంతగా. మసాలా పౌడరు, సాల్టు, కారం, జస్ట్ చిన్నది సోడా గుండ కూడా యాడ్ చేశాను. ఇదంతా కూడా బాగా మనం వాటర్ వేసి బాగా కలుపుకుందామండి. ఈ వాటర్ కూడా తక్కువగా వేసుకొని కలపండి. ఒకేసారి వాటర్ వేస్తే శనగపిండి ఒక ఉండలాగా అయిపోతుందండి. ఎప్పుడు శనగపిండి మాత్రము ఒకేసారి వాటర్ ఎక్కువగా యాడ్ చేయకూడదు, చాలా తక్కువగా యాడ్ చేసుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి. మనమైతే చక్కగా పిండి అయితే కలిపేసుకుందాము. ఈ విధంగా అయితే కలుపుకోండి. ఈ విధంగా అంటే మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా అయితే కలుపుకోండి. నెక్స్ట్ అయితే గుడ్లు అయితే ఉడికిపోయినాయండి. నేను గుడ్లు ఉడికిపోయిన తర్వాత ఇలా సర్కిల్గా అయితే కట్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే వీడియో అనేది లెంతీ అయిపోతుంది కాబట్టి. నేనైతే ఎగ్స్ విత్ ఆనియన్ చెప్పాను కదా, ఆనియన్స్ కూడా చక్కగా నేనైతే రౌండ్ సర్కిల్గా అయితే కట్ చేసుకున్నాను. కొంచెం పల్చిగా ఆ విధంగా అయితే కట్ చేసుకోండి. అసలు ఎలా వేయాలి ఏంటనేది కూడా నేను మీకు చెప్తాను. ఫస్ట్గా ఎగ్కు ఒక పీస్, ఆనియన్ ఒక పీస్, రెండు కలిపి మనం పిండిలో ఇలా డిప్ చేసి వేసుకోవాలండి. నేనైతే బోత్ సైడ్స్ కూడా పెట్టుకోవచ్చు ఆనియన్స్, బట్ నేను వన్ సైడే పెట్టానండి, ఎందుకంటే ఆనియన్ రేట్ బట్టి మీరు ఇంట్లో వాడచ్చు కాబట్టి. నేనైతే ఈ విధంగా సరిపోతుంది అనిపించిందండి. ఈ విధంగా వేయడం వల్ల ఏమవుతుందంటే మనం సపరేట్గా ఆనియన్స్ వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అందుకని చెప్పి చక్కగా ఆయిల్ కూడా నేను పెట్టేశానండి ముందే. ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది కాబట్టి మనమైతే వేసేద్దాము. ఎలా వేయాలి ఏంటి అనేది మీరైతే చూడండి ఒకసారి, ఎలా వేస్తున్నాను అనేది. నేనైతే చూడండి ఆనియన్, ఎగ్ ఈ విధంగా అయితే తీసుకున్నాను. ఇలా తీసుకొని పట్టుకొని ఆ పిండిలో చక్కగా ఇలా డిప్ చేయండి, బాగా ముంచండి. ముంచితే చక్కగా మొత్తం ఆ ఎగ్కి పడుతుంది అనమాట. పట్టిన తర్వాత ఆయిల్లో చాలా స్లోగా అలా వేసుకోండి. చక్కగా అవి వేగిన తర్వాత ఎలా ఉంటుందంటే మనము ఇంట్లో బూర్లు వేసుకుంటాం కదండి, ఆ టైప్లో అయితే అనిపిస్తుంది. మీరు మొత్తం ఫ్రై అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఏ షేప్లో వచ్చాయి ఏంటి అనేది కూడా. చక్కగా మొత్తం అన్నీ కూడా వేసేసుకుందాము. అది కూడా దగ్గరగా వేసుకోకండి, అతుక్కుపోతాయి. అందుకే కొంచెం దూరంగా అయితే వేసుకోండి. చూసారు కదా, మొత్తం అన్నీ ఇలా వేసేసుకుంటాను నేను. ప్యాన్కి ఎన్ని సరిపోతే అన్నీ వేసుకోండి, మరీ ఇరికిచ్చి వేయకండి. చూడండి ఒకసారి చక్కగా వేగిపోయినాయండి. చూడండి ఒకసారి నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఎగ్స్ ఏ విధంగా ఉంటాయో అలానే ఉంటాయండి. చూడటానికైతే టేస్ట్ అయితే అసలు అదిరిపోద్ది అనుకోండి. ఆనియన్తో తింటుంటే నాకైతే చాలా ఇష్టము. చూడండి ఎలా ఉందో. చక్కగా ఈ విధంగా అయితే వేసుకొని లైట్గా లెమన్ పిండుకొని ఆనియన్ వేసుకొని తింటే అసలు అదిరిపోద్ది అనుకోండి. నేను ఒకసారి మీకు చూపిస్తాను, కట్ చేసి చూపిస్తాను. చూడండి ఎలా ఉంది ఏంటని మీకు కూడా తెలుస్తుంది కదా. చూడండి నేను కట్ చేస్తున్నాను. ఆనియన్తో పాటు తింటే ఏ విధంగా ఉంటుంది అనేది చూడండి. ఆనియన్ కూడా ఎంత బాగా వేగిపోయిందో ఎగ్తో పాటుగా. ఈ విధంగా అయితే ఎప్పుడు చేయాలండి ఎగ్ బజ్జీ, చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. అసలు ఆనియన్ మనం సెపరేట్గా అయితే వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. లైట్గా లెమన్ వేసుకొని తింటే అదిరిపోద్ది. ఇలాంటి కొత్త ఐటమ్స్ కోసం నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.